హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి రావిర్యాల. అంటే ఈ ప్లేస్ వచ్చేసి ఏంటంటే మనకు ఆదిబట్లకు వీటన్నింటికి నియర్ బై ఉండే ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాం అనమాట. మనకి ఈ బ్యాక్ సైడ్ మీకు ఏదైతే కనిపిస్తుంది టాటా ఇంటర్చేంజ్ అంటారు. ఈ 300 ఫీట్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ రోడ్కి మనకి ఇది హైవే కనెక్టివిటీకి ఉండే విధంగా ఇది ఉంటుందన్నమాట. ఈ 300 ఫీట్ రోడ్ వచ్చేసి మనకు ఫార్మా సిటీ వీటన్నింటికి కనెక్టివిటీ, ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ సిటీకి కూడా కనెక్టివిటీ తోటి మనకి రోడ్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ వచ్చేసి ఈ వైపు చూసుకుంటే కనుక మనకి ఎగ్జిట్ నెంబర్ 13 వస్తుంది, రావిర్యాల. ఇవన్నీ మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు టోల్ బూత్ హెడ్ అని చెప్పేసి ఇక్కడ టోల్ బూత్ కూడా కనిపిస్తుంది. ఈ ఏరియాలో మనకు సర్వీస్ రోడ్కి ఆనుకొని ఉండే విధంగా ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్తో అయితే మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది, ప్రాజెక్ట్ సంబంధించిన కంపెనీ డీటెయిల్స్, వీళ్ళు ఇంతకుముందుకు ఏం ప్రాజెక్ట్ చేశారు, వీటన్నింటి డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందని ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే డీటెయిల్స్ అయితే చెప్తాం. బేసిక్గా ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్స్ ఏం నడుస్తున్నాయి, టోటల్ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది, మనకి ఏ విధంగా ఉంటుంది ప్రాజెక్ట్ అనే డీటెయిల్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రజెంట్ ఉన్న మన ప్లేస్ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి చాలా నియర్ బై ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ బ్యాక్ సైడ్లో కనుక చూసుకున్నట్టయితే మనకు వండర్లా కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఇటు వండర్లాకి ఈ ఓఆర్ఆర్కి ఏదైతే మనకి ఇక్కడ సర్వీస్ ఇంటర్చేంజ్ ఏదైతే కనిపిస్తుందో ఈ ఇంటర్చేంజ్కి చాలా నియర్ బై, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 4.7 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఇందులో వచ్చేసి మనకు 180 స్క్వేర్ యార్డ్స్ నుంచి విల్లాస్ అయితే స్టార్ట్ అవుతాయి. విల్లాస్ కూడా అన్ని త్రిబులెక్స్ విల్లాస్ అండి. 180 స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 3100 ఎస్ఎఫ్టీ నుంచి అయితే మనకు సైజెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఎస్ఎఫ్టీ అయితే కనుక చూసుకున్నట్టయితే టోటల్ ఇప్పుడు ఈ విల్లా ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే మనకు ప్రజెంట్ అయితే మనకు ఓటీపీ ఆప్షన్లో 6500 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ అయితే కాస్ట్ పడుతుందండి. మనం అలా కాదు, మేము 2080 ఆప్షన్లో వెళ్ళాలి అని అనుకుంటే రెగ్యులర్ ప్రైస్లో అయితే మనకి 8500 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ పడుతుంది. మన కమ్యూనిటీస్ అవన్నీ కూడా ఎక్స్ట్రా కాస్ట్ అయితే ఉంటాయి. ఫుల్లీ లగ్జరీ రిబ్లెక్స్ విల్లాస్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి ఏ విధంగా చూసుకున్నా ఫుల్లీ లగ్జరీగా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే మనం ప్లానింగ్ అయితే చేస్తున్నాం. ఇది ఇన్వెస్ట్మెంట్కి అయితే ది బెస్ట్గా ఉండే ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే మనకు ఆదిబట్ట టీసీఎస్ కానీ ఇవన్నింటికి కనెక్టివిటీతో ఉండే విధంగా ది బెస్ట్గా ఉండే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట. ప్రజెంట్ ప్రాజెక్ట్ గురించి కనుక చూసుకున్నట్టయితే మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా మనకు టాటా ఇంటర్చేంజ్తో పాటు మనకి ఇక్కడ ఏదైతే మనకు ఆర్జీఐ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో దానికి కానీ, తుక్కుగూడకు కానీ, బెంగళూరు హైవే కనెక్టివిటీకి కూడా మనం ఈ రోడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ మనం ఉన్నది వచ్చేసి వండర్లా అండి. ఇప్పుడు ఏదైతే మన బ్యాక్ సైడ్లో వండర్లా కనిపిస్తుందో వండర్లాకి దగ్గరలోనే మన ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. మీకు ఇంతకుముందుకు చెప్పినట్టుగా ఫోర్త్ సిటీ అన్నింటితో కనెక్టివిటీతో పాటు మనకు వండర్లా కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే వండర్లాకి ఆనుకొని నియర్ బైలోనే 4.5 ఎకర్స్లో మన ప్రాజెక్ట్ ఉంటుంది. మీకు ప్రాజెక్ట్ ప్రజెంట్ ఇన్సైడ్ ఎలా ఉంది అంటే మనకు ఏ విధంగా ఉంది లోపల మీకు ఒకసారి చూపెడతాను. అంతేకాకుండా దానికి సంబంధించిన విషయాలు అంటే మనం ఏమేమి అమ్యూనిటీస్ ఇస్తున్నాము, ఎలా ప్రొవైడ్ చేస్తున్నాము, టోటల్ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏంటి అనే దాని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి ఇన్సైడ్ వెళ్దామండి, ఇన్సైడ్ వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. మీకు అన్ని క్లారిటీకి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రజెంట్ ఇప్పుడు సైట్లో ఉన్నామండి. అంటే ఇప్పుడు ఏదైతే మీకు ఇంత ముందుకు ఎక్స్ప్లెయిన్ చేశానో 4.7 ఎకర్స్ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో మనకు ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పి ఇదే టోటల్ 4.7 ఎకర్స్. మీరు బ్యాక్లో చూడొచ్చండి, అది వచ్చేసి మనకు వండర్లా అనమాట. మనకు వండర్లాకి అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సర్వీస్ రోడ్ ఉంటుంది. సర్వీస్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే సాఫ్ట్ లాంచ్ జరుగుతుంది అనమాట. మనకి 10 to 15 డేస్ లేపు ఇప్పుడు భూమి పూజ అవన్నీ కూడా జరుగుతాయి. అందుకనే మనకు ఇప్పుడు ఇచ్చే ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఈ ఏరియా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ప్రజెంట్ ప్రైజెస్ ఏమున్నాయి, కాస్ట్లు ఏమున్నాయి, విల్లాస్కి ప్రైజెస్ ఏమున్నాయి, ఇక్కడ ల్యాండ్ రేట్ పరంగా కూడా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా ది హైయెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ టీసీఎస్ కానీ ఆదిబట్ల ఇవన్నీ కనెక్టివిటీ తోటి అన్నింటికీ కనెక్టివిటీ తోటి ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఇప్పుడు బ్యాక్ సైడ్లో చూసారు కానీ వండర్లా ఏ విధంగా ఉందో, వండర్లాతో పాటు ఇటు పక్కన కనుక చూసుకున్నట్టయితే మనకి ఇంకో విల్లా ప్రాజెక్ట్ కూడా ఉందన్నమాట. మనకి ఎగ్జాక్ట్గా దీని బ్యాక్ సైడ్లో మనకి విల్లా ప్రాజెక్ట్ ఇంకొకటి ఉంది. ఆ విల్లా ప్రాజెక్ట్ కానుకొని మనకి ఈ విల్లా ప్రాజెక్ట్ అయితే వస్తుంది అనమాట. మనకి ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే టోటల్గా త్రిబులెక్స్ విల్లాస్ అండి. అన్ని 180 స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతాయి. 180 నుంచి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. మనకు మినిమం ఎస్ఎఫ్టీ స్టార్టింగ్ వచ్చేసి 3100 ఎస్ఎఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ప్రైజెస్ కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓటీపీ ఆప్షన్ ఒకటి ఉందండి, 6500 రూపీస్ ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్ ఎవ్రీథింగ్ ఉంటుంది. అంటే జస్ట్ మనకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్, మిగతా ఛార్జెస్ అవన్నీ ఎక్స్ట్రా ఉంటాయండి అంతే. మనకు అండ్ 8500 రూపీస్ వచ్చేసి 2080 ఆప్షన్లో ఉంటుంది. దీనిలో వచ్చేసి మనకు అమ్యూనిటీస్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది, మిగతా ఛార్జెస్ ఉంటాయి, కార్నర్ ఛార్జెస్ అలాంటి కొన్ని ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇంక ఈ ప్రాజెక్ట్ ఏంటి, ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని సీరియస్గా ఉండే కస్టమర్స్ ఎవరున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, నెంబర్ కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. థ్యాంక్ యూ.